ఎవరైతే ఆయన్ని నమ్మారో, ఎవరైతే ఆయన విశ్వసించారో వాళ్ళ కోసం ఆయన చచ్చిపోయినా సరే లేపి కూర్చోబెట్టాడు. గట్టి చెప్పకూడదా? ఇక్కడ ఈ యొక్క అధికారి ఆయన హృదయంలో ఉన్న విశ్వాసం దేవుడు చూశాడు. ఆయనకి అంత విశ్వాసం అంటే యేసయ్య మీద ఎంత నమ్మకం అంటే కూతురు చచ్చిపోయినా సరే ఈ యేసయ్య గనక వచ్చి ఒక్కసారి నా ఇంట్లో అడుగుపెట్టి చెయ్యి పెట్టాడో లేచి కూర్చుందనే నమ్మకం, విశ్వాసం బలంగా ఉంది కాబట్టి ఆ ఇంటికి వెళ్ళి ఆ నమ్మకాన్ని పెట్టి, ఏ నమ్మకాన్ని పెట్టి? ఆ తండ్రి నమ్మకాన్ని పెట్టి, ఆ తండ్రి విశ్వాసాన్ని పెట్టి అక్కడ దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీ జీవితం అద్భుతం చేయాలంటే, నీ జీవితం ఆశ్చర్యకరం చేయాలంటే దేవుడికి కావాల్సింది నీకు ఆయన మీద బలమైన నమ్మకము, విశ్వాసం. అది లేకపోతే నువ్వు క్రైస్తవుడు అయినా సరే, నీకు అభిషేకం ఉన్నా సరే, నువ్వు ఎన్ని పరిచర్యలు చేసినా సరే, ఎన్ని దాన ధర్మాలు చేసినా దేవుడు చేయడు.